ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను తెలుగు డైరీస్. సో ఈ వీడియోలో ఏంటంటే నాకు ఒక మెయిల్ వచ్చింది, ఫోటోన్ మెయిల్ ఐడికి అనమాట. అను తెలుగు డైరీస్ @gmail.com. దానికి ఒక ప్రెగ్నెంట్ లేడీ నాకు మెయిల్ చేశారు. సో ఏంటంటే ఆమె మెయిల్ ఏం చేశారు, నేను రిప్లై ఏమి ఇచ్చాను అనేది కొంచెం వీడియోలో ఫర్దర్ గా వెళ్ళిన తర్వాత చెప్తాను. బట్ నా సైడ్ నుంచి ప్రతి ప్రెగ్నెంట్ ఉమెన్ కి కూడా సజెషన్ ఏంటంటే, ఫస్ట్ సజెషన్ అని కాదు కానీ ఫస్ట్ ప్రతి ప్రెగ్నెంట్ ఉమెన్ కి కూడా ఒక క్యూరియాసిటీ ఉంటుంది. మనం ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి కూడా ఏమని ఉంటుందంటే, బేబీ జెండర్ ఏంటి అది తెలుసుకోవాలి మనము అన్న క్యూరియాసిటీ అనేది ఫుల్ ప్లెజర్ గా ఉంటుంది. ఉండదు అని మాత్రం నేను చెప్పను, ఉంటుంది, నాకు కూడా ఉంది. ఈవెన్ నా 2 ప్రెగ్నెన్సీస్ లో కూడా నేను కొంచెం ఆ క్యూరియాసిటీ అనేది నాకు కూడా ఉంది. సో ఇట్లా క్యూరియాసిటీ ఎక్కువైనప్పుడు మనం ఏం చేస్తామంటే, గూగుల్లోకి వెళ్ళి సిమ్టమ్స్ ఫర్ మేల్ ఫీటర్స్, సిమ్టమ్స్ ఫర్ ఫీమేల్ ఫీటర్స్ ఏవేవో ఉంటాయి కదా, ఇంకా అన్ని సర్చ్ టర్మ్స్ అని కొట్టేసి వెతికేసుకుంటూ ఉంటాం. అట్లాగే నాకు మెయిల్ పెట్టిన అమ్మాయి కూడా వెతుక్కుంది అనమాట. సో షీ గాట్ ఏవో గూగుల్లో ఏవో సిమ్టమ్స్ కనిపించినాయి. సో ఆమెకి ఆ సిమ్టమ్స్ ఏవో కొన్ని మ్యాచ్ అయినాయి, కొన్ని మ్యాచ్ అవ్వలేదంట. సో నా వీడియోస్ లో కొన్ని ఫాలో అయిందంట ఆమె. సో నా వీడియోస్ అవి ఫాలో అయిన తర్వాత ఆమె నాకు పెట్టిన మెయిల్ ఏంటంటే, సిస్టర్ మీకు ఇద్దరు మేల్ బాయ్స్ ఉన్నారు కదా, నాకు ఇద్దరు బాయ్సే కదా, సో మీ ప్రెగ్నెన్సీలో మీకు సేమ్ సిమ్టమ్స్ ఉన్నాయా, నేను ఇలా వెతుక్కున్నాను అని చెప్పి పెట్టింది అనమాట. సో ఫస్ట్ ఆ మెయిల్ చూడగానే చాలా నవ్వొచ్చింది, స్టిల్ నాకు ఇప్పటికీ నవ్వొస్తుంది అనమాట. సో అయితే నేను ఆమెకి ఇచ్చిన రిప్లై ఏంటంటే, అసలు ప్రెగ్నెన్సీలో మీకున్న సిమ్టమ్స్ వేరే వాళ్ళకి ఉండవు, వేరే వాళ్ళకు ఉన్న సిమ్టమ్స్ కొన్ని మీకు ఉండవు. ఐ మీన్ కొన్ని కామన్ సిమ్టమ్స్ ఉంటాయి కానీ మరీ ప్రతిదీ ఇంచ్ టు ఇంచ్ ఒకటే ఉంటాయి అని మాత్రం ఉండదు. అండ్ దట్ టు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఉన్న సిమ్టమ్స్ సెకండ్ ప్రెగ్నెన్సీలో ఉండవు. కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి, కొన్ని సిమ్టమ్స్ ఉండవు అనమాట. సో ఇక్కడ ఏంటి, మన బాడీ ఫస్ట్ ప్రెగ్నెన్సీ మనది, సెకండ్ ప్రెగ్నెన్సీ మనది. ఇక్కడే ఫస్ట్ ప్రెగ్నెన్సీలో సెకండ్ ప్రెగ్నెన్సీలోనే సిమ్టమ్స్ మనకి డిఫరెన్స్ ఉన్నప్పుడు వేరే వాళ్ళ సిమ్టమ్స్ మీ సిమ్టమ్స్ కామన్ గా ఎందుకు ఉంటాయి? సో ఇట్స్ అ బుల్షిట్ థింగ్ అనమాట. దయచేసి ప్రెగ్నెంట్ ఉమెన్ ఎవరు కూడా ఈ సిమ్టమ్స్ కంపేర్ చేసుకోవడం, లేదా వేరే ప్రెగ్నెంట్ లేడీస్ తోటి మీ జర్నీని కంపేర్ చేసుకోవడం, ఇవన్నీ మానేసేయండి. మీరు అనుకోవాల్సింది ఒకటే అనమాట, టైం టు టైం మీరు డైట్ తీసుకోవడము, హెల్దీగా ఉండడము, మీరు హెల్దీగా యాక్టివ్ గా ఉంటూ పుట్టే బేబీ కూడా యాక్టివ్ గా ఉండాలి, హెల్దీగా పుట్టాలి పుట్టే బేబీ అనేసి అనుకోండి. వాట్ ఎవర్ ఇట్ మే బి, జెండర్ అనేది ఏదైతే ఏముంది, బేబీ అయితే హెల్దీగా పుట్టాలని మాత్రం కోరుకోండి. నేను కూడా ఆమెకి అదే చెప్పాను అనమాట, ఐఎమ్ విషింగ్ యూ షుడ్ హ్యావ్ ఎ హెల్దీ బేబీ అనేసి పెట్టాను అనమాట. సో ప్లీజ్ డోంట్ కంపేర్ యువర్ ప్రెగ్నెన్సీ జర్నీ విత్ సమ్ అదర్ పర్సన్స్ ప్రెగ్నెన్సీ జర్నీ. అది చాలా డిఫరెంట్ ఉంటుందండి, ఒకరికి చాలా డిఫరెంట్ ఉంటుంది. సో దయచేసి ఎవరు కూడా కంపేర్ చేసుకోకండి. క్యూరియాసిటీ ఉన్నప్పుడు చూడండి వీడియోస్, అంతేగాని పిచ్చి పిచ్చి కంపారిజన్స్ చేసుకుని మాత్రం మీ మైండ్ ని అప్సెట్ చేసుకోకండి దయచేసి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అను తెలుగు డైరీస్. థ్యాంక్ యూ.